కుంభరాశికి 8 ఆదాయం, 8 ఖర్చు. కుంభరాశికి 6 రాజపూజ్యం, 7 రాజపూజ్యం, 7 రాజావమానం. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం, 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోట చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ బాగున్నారు. కుంభరాశి ఇప్పుడు చెప్పబోయేది. కుంభరాశికి 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని పట్టింది. మీనంలోకి శని వచ్చాడు. మరి మీనంలో అంటే ద్వితీయానికి వచ్చాడు. ద్వితీయం ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. ఇన్ని సంవత్సరాల నుంచి అప్పులు చేసుకున్నారు, వ్యాపారం ఆగిపోయినాయి. మరి ఎప్పుడైతే ద్వితీయానికి శని వచ్చాడో మళ్ళీ పాత వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు సాగుతున్నాయి. కానీ అప్పుల వాళ్ళు పీక్కు తింటున్నారు. ఎట్లా ఉంటుందంటే, లక్షల బాకీ వాడు వదిలిపెడతాడు. 1000 రూపాయలు ఇవ్వాల్సిన వాడు 1000 రూపాయలు లేవని దగ్గర ముందు 1000 రూపాయలు ఇచ్చి కదలమంటాడు. చొక్కా పట్టుకుంటాడు. చచ్చిపోదాం అనిపిస్తుంది. ఇంతమంది సమాధానం చెప్పారు, 1000కి సమాధానం చెప్పలేకపోయినా అనుకుంటాడు. అదే కాదండి, ఇంట్లో కూడా ఆడవాళ్ళైనా సరే చిన్న దాని దగ్గర తగాదా పెట్టుకుంటారు. ఈ పిల్లలతో కాపురం చేయకూడదు, చావటం మంచిది అనేటువంటి, మరణానికి పోదామనేటువంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు, బయట పడ్డారు. అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోతాయి. ఆస్తులు తాకట్టు పెట్టుంటే కూడా ఆస్తులు కూడా బాకీ తీర్చి తీసుకోగలుగుతారు. ఇప్పటికీ మీరు జరిగిన పరిస్థితుల్లో అప్పుకి ఆస్తికి సరిపోతుంది కాదు, ఇంకా ఎదురు కట్టాల్సి వస్తుంది అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు అది మాత్రం జరగదు. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ కుంభరాశి ఇంత చాలా బాగుంది.